యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు ఇత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును బత్తిమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రముల్లోనైనను గాడిదల్లోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలునని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిరి. 2 రాజులు 7వ అధ్యాయము 6 నుంచి 7వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 6th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, సిరియా సైన్యం షోమ్రోను చుట్టుముట్టేసింది. ఏమాత్రం ఎవరిని లోపల రానియకుండా, ఎవరిని బయటికి వెళ్ళలేకుండా, ఏది అమ్మడానికి కొనడానికి కూడా వీలు లేకుండా చేస్తే గొప్ప క్షామం ఏర్పడింది. ఆ సమయంలో మరి ఎలీషా దైవజనుడు ఒక ప్రాఫెసీ చెప్పాడు. అది నెరవేరినట్టుగా దేవుడు అద్భుతంగా ఆ సమస్య నుంచి విడిపించడానికి దేవుడు కృప తెరిచారు. ఏ రీతిగా అంటే చూడండి, దేవుడు శత్రువుల చెవులకి రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని వచ్చినట్టుగా శత్రువులకి ఎప్పుడైతే వాళ్ళ చెవుల్లో వినిపింపచేసి ధ్వని పుట్టించారో, అంటే వాళ్ళు భయపడి తెచ్చిన వస్తువులన్నీ అక్కడ వదిలేసి పారిపోయారండి. ఎంత అద్భుతం అండి! దేవుడు కార్యం చేస్తే తిప్పేదేవడు. దేవుడిని నన్ను రక్షించాలంటే ఏ శత్రువు ఎంత బలవంతులైనా, ఎవడు ఎంత వాళ్ళకి ఎన్ని ఆయుధాలున్నా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఎవడు ఏమి చేయలేడు. అదంతే. చూడండి, యెహోషాపాతు కాలంలో జరిగినట్టుగా ఇక్కడ కూడా చూడండి. హిజ్కియా కాలంలో జరిగి ఒక దూత వచ్చి రాత్రికి రాత్రి 1,85,000 మంది చంపేసినట్టుగా ఆ రాజులో ఒక ఆత్మ పుట్టించి భయముతో వెనక పారిపోయినట్టుగా ఇట్లా దేవుని కార్యాలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఈ ధ్యానిస్తూ ఉంటే ఎంత అద్భుతం. అంతకు ముందు రోజు భయంకరమైన క్షామం, కన్న బిడ్డలనే కోసుకుని చంపుకు తిన్నారు. ఎందుకని? ఆకలేసి. కానీ ఇప్పుడు చూడండి, ఆ సమస్య అంతా సాల్వ్ అయిపోయింది. సమృద్ధిగా భోజనం మొత్తం టైట్ అయిపోయింది, డెడ్ చీప్ అయిపోయింది. ఎలాంటి కార్యాలు, శత్రువుల నుంచి దేవుడు ఎలాంటి విడిపించి ఎలాంటి విజయాలు ఇచ్చారు. నీ శత్రువుల చెవిలో రథముల ధ్వని, గుర్రముల ధ్వని, సమూహపు ధ్వని వినపడి పారిపోవునుగాక. నీకు విరోధంగా రూపొందిన ఆయుధం వర్ధిల్లుకోకుండా శత్రువులు అణిచివేయబడుదురుగాక. దేవుడు నీ కరువు నుంచి, నీ దరిద్రము నుంచి, నీ నిరుద్యోగము నుంచి, నీ విపత్తు నుంచి విడిపించి నీ పట్ల దేవుడు గొప్ప కార్యములు చేయడానికి, ఏది ఇరుకు ఇబ్బంది బతకడమే కష్టం అనుకున్నావో దేవుడు ఫ్రీగా సమృద్ధిగా దేవుడు కృపించునుగాక. అమ్మాయిని ప్రార్థన ఆశ్చర్యకడ. ఏ రీతిగా ఆనాడు ఇజ్రాయేల్కి ఎలాంటి నేను సిరియా వాళ్ళ నుంచి ఎలాంటి అద్భుతంగా విడుదల ఇచ్చానని. యుద్ధము లేదు, రథాలు లేవు, గుర్రాలు. కానీ మీరు శత్రువుల చెవులో ఆ ధ్వని వినిపించారు. ఎంత ఆశ్చర్యకడు! ఇలాంటి గొప్ప దేవుడు నేను కలిగి ఉంటూ మాకెంత ధన్యత. మా రక్షక, మా విమోచక, నీకు స్తుతులయ్యా. ప్రతి బిడ్డను ప్రొటెక్ట్ చేయండి, సంఘమును కూడా అలా ప్రొటెక్ట్ చేయండి. కృపణ కాపులు ఇవ్వండి. శత్రువుడు భయం పుట్టించండి. ఏ దుష్టాత్మను వాటి ప్రభు సంఘమే పనిచేయండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఏసునామలో గుడ్ జాబ్స్ వచ్చిన గాక, ఏసునామలో లైక్స్ వచ్చిన గాక, ఏసునామలో బిజినెస్ కూడా దీవిని సమృద్ధిగా ఆశీర్వదించి కృపనివ్వండి. ఎవరు వ్యాధిస్తూ వారిని స్వస్థపరచండి. ఏసునామం ప్రతి వ్యాధిని గద్దిస్తున్న, మరణకరమైన వ్యాధి కూడా గద్దిస్తున్న, ఫీవర్తో రకరకాల వ్యాధులు బాధపడిన స్వస్థత కలుగును గాక. పెళ్లి కారణం పెళ్ళిలో వాళ్ళ గర్భాలు పొందాలి, గర్భిణీలు క్షేమ సుఖ ప్రసవాలు పొందాలి. నైనా ఎవరు ఏ సమస్యలు ఆ సమస్యను విడిపించండి. మా ప్రియులు దయాకర్ గారు కూడా ఆ సమస్యను సాల్వ్ చేయండి. ఇంకెవరు నాయన ఆయా సమస్యలను సాల్వ్ చేసి సొల్యూషన్ ఇచ్చి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమచ్చింది. రాజేశ్వరం వాళ్ళ కుమారుడు నాయన సంపూర్ణంగా స్వస్థ పొందే కృపనివ్వండి. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. నీ కృపగల కాయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధించి నడిపించి జయమనివ్వండి. ప్రామిస్ ల్యాండ్ విషయంలో ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. వాళ్ళకి నీ భయం పుట్టించండి. ఎక్కడ నాయన మోసపేట దగ్గర, భరత్ నగర్ దగ్గర ఒక మంచి స్థలాన్ని సిద్ధపరిచి, లేదా సర్కస్ గ్రౌండ్ ఇస్తాం ఇచ్చి ఆయన మందిరానికి ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసి గొప్ప కార్యాలు చేయండి. అద్భుతం చేయండి. యేసు నామములో అద్భుతం జరుగును గాక. చీకటి కాడి విరగొట్టబడిన కృప చూపించి నాయన ఎవరి కేసు, పోలీస్ కేసు, కోర్టు కేసు శత్రువుల చెవులో ధ్వనిని పడును గాక. ఆమేన్.